బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో అధికారంలోకి రావడమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ కసరత్తులు చేస్తోంది. ఈ క్రమంలో వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులను ఎంపిక చేసే పనిలో పడింది. ఈ మేరకు గాంధీ భవన్లో ప్రదేశ్ ఎన్నికల కమిటీ భేటీ కానుంది. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో సమావేశం జరగనుంది. ప్రధానంగా అభ్యర్థుల ఎంపికలో స్క్రీనింగ్ కమిటీకి ఇచ్చే నివేదికపై చర్చించనున్నారు. నేటి నుంచి 3 రోజుల పాటు స్క్రీనింగ్ కమిటీ భేటీ కానుందని తెలుస్తోంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో అధికారంలోకి రావడమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ కసరత్తులు చేస్తోంది. ఈ క్రమంలో వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులను ఎంపిక చేసే పనిలో పడింది. ఈ మేరకు గాంధీ భవన్లో ప్రదేశ్ ఎన్నికల కమిటీ భేటీ కానుంది. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో సమావేశం జరగనుంది. ప్రధానంగా అభ్యర్థుల ఎంపికలో స్క్రీనింగ్ కమిటీకి ఇచ్చే నివేదికపై చర్చించనున్నారు. నేటి నుంచి 3 రోజుల పాటు స్క్రీనింగ్ కమిటీ భేటీ కానుందని తెలుస్తోంది. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో అధికారంలోకి రావడమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ కసరత్తులు చేస్తోంది. ఈ క్రమంలో వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులను ఎంపిక చేసే పనిలో పడింది. ఈ మేరకు గాంధీ భవన్లో ప్రదేశ్ ఎన్నికల కమిటీ భేటీ కానుంది. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో సమావేశం జరగనుంది. ప్రధానంగా అభ్యర్థుల ఎంపికలో స్క్రీనింగ్ కమిటీకి ఇచ్చే నివేదికపై చర్చించనున్నారు. నేటి నుంచి 3 రోజుల పాటు స్క్రీనింగ్ కమిటీ భేటీ కానుందని తెలుస్తోంది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి హరీష్ లైవ్ ద్వారా తెలియజేస్తారు. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో అధికారంలోకి రావడమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ కసరత్తులు చేస్తోంది. ఈ క్రమంలో వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులను ఎంపిక చేసే పనిలో పడింది. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి హరీష్ లైవ్ ద్వారా తెలియజేస్తారు. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో అధికారంలోకి రావడమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ కసరత్తులు చేస్తోంది. ఇక అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి హరీష్ లైవ్ ద్వారా తెలియజేస్తారు. హరీష్. రైట్ ప్రియా, అంటే కాసేపట్లో గాంధీ భవన్లో పిఎస్సీ సమావేశం ప్రారంభమైన నేపథ్యంలో కూడా ఇప్పటికే రేవంత్ రెడ్డి కావచ్చు, అలాగే పిఎస్సీ సంబంధించిన సభ్యులంతా కూడా గాంధీ భవన్కి చేరుకున్న పరిస్థితుల నేపథ్యంలో ఈరోజు 111 సంబంధించి కూడా ఆశావాహులు పెద్ద ఎత్తున దరఖాస్తు చేసుకునే నేపథ్యంలో వాటన్నిటిని కూడా పరిశీలించి షార్ట్ లిస్ట్ చేసే అవకాశం కనిపిస్తుంది. ప్రధానంగా గత వారం క్రితం కూడా ఇదే సమావేశాన్ని కొనసాగించిన నేపథ్యంలో కూడా అక్కడ ఏదైతే అభ్యర్థులకు సంబంధించి దరఖాస్తులు సంబంధించిన బయోడేటా కావచ్చు, అలాగే దరఖాస్తుదారులకు సంబంధించిన అక్కడ సామాజిక ఆర్థిక సంబంధించిన అంశాలతో కూడిన పూర్తి వివరాలు లేని పక్షంలో కూడా వాయిదా పడుతూ వచ్చింది. ఈరోజు ఈ సమావేశంలో ప్రధానంగా
ఈ షార్ట్ లిస్ట్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. ఏదైతే 119 నియోజకవర్గాలకు సంబంధించి 1000 పైగా కూడా దరఖాస్తులు వచ్చిన నేపథ్యంలో కూడా వాటన్నిటిని షార్ట్ లిస్ట్గా చేసి స్క్రీనింగ్ కమిటీ పంపించే విధంగా కొనసాగుతున్న నేపథ్యంలో చూడవచ్చు. ఏదైతే గతంలో 40 సీట్లు నుంచి 50 సీట్లు మొదటి విడతగా ప్రకటిస్తామంటగా ఇప్పటికే టీపీసీసీ భావిస్తున్న నేపథ్యంలో కూడా అంటే ముఖ్య నేతలుగా ఏదైతే సింగిల్ నేమ్తో ఉన్న కొన్ని సీట్లు ఉన్నాయో సింగిల్ నేమ్తో ఉన్న ముఖ్య నేతలంతా కూడా ఈరోజు ఒక ఏకాభిప్రాయంకి వచ్చే అవకాశం అయితే కనిపించింది సమావేశంలో. మిగతా సంబంధించిన రిజర్వ్డ్ సీట్ ఏవైతే రిజర్వ్డ్ అభ్యర్థులు ఉన్నారో వాటిపైన కూడా ఏకాభిప్రాయం వచ్చే అవకాశం కలిసింది. ప్రధానంగా చూడొచ్చు 30 దాదాపు 40 నియోజకవర్గాలకు సంబంధించి కూడా 3 నుంచి కూడా 10 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకునే నేపథ్యం కనిపించింది. అలాగే మిగతా కొన్ని నియోజకవర్గాలకు సంబంధించి ఏదైతే 38-30 అలాగా మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకునే నేపథ్యంలో కూడా వీటన్నిటినీ కూడా పరిశీలించి షార్ట్ లిస్ట్ చేసే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికే నివేదికను కూడా పీసీసీ తెచ్చుకున్న నేపథ్యం కనిపిస్తుంది. ప్రధానంగా ఏదైతే నియోజకవర్గాలకు సంబంధించి ఆ దరఖాస్తుదారునికి సంబంధించిన ఒక ప్రొఫార్మా అయితే ఇప్పటికే పీసీసీ నివేదించినట్టుగా తెలుస్తుంది. దానికి సంబంధించి అభ్యర్థి ఎవరైతే అభ్యర్థి ఉన్నారో అభ్యర్థికి సంబంధించిన బలాలు ఏంటి, అలా అభ్యర్థికి సంబంధించిన రాజకీయ చరిత్ర ఏంటి, అలాగే అభ్యర్థికి సంబంధించిన నేర చరిత్ర ఏంటి, అలాగే అభ్యర్థి ఎంతకాలం నుంచి పార్టీలో కొనసాగుతూ వస్తున్నారు, అక్కడ ప్రజా పోరాటాలు ఏ విధంగా చేశారు, నియోజకవర్గాల స్థాయి సంబంధించి జనాలను ఏ విధంగా ప్రభావితం చేయగలిగాడనే పైన అనే అంశాలతో కూడిన ఒక నివేదికను పీసీసీ తీసుకుని నివేదిక ఆధారంగానే ఈరోజు ఏదైతే దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ఉన్నారో వారికి ఆ నియోజకవర్గానికి సంబంధించి ఒకరు లేదా ఇద్దరు పేర్లను సూచించి స్క్రీనింగ్ కమిటీకి పంపించే అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రధానంగా అంటే ఇప్పటికే స్క్రీనింగ్ కమిటీ కూడా ఈరోజు హైదరాబాద్ చేరుకునే నేపథ్యం కనిపిస్తుంది. ఈ అభ్యర్థులు 3 రోజుల పాటు ఇక్కడే స్క్రీనింగ్ కమిటీ ఉండనున్నట్టుగా తెలుస్తుంది. ప్రధానంగా ఏదైతే పీఏసీ సభ్యులతో రేపు స్క్రీనింగ్ కమిటీ మురళీధర్ కావచ్చు, అలాగే మిగతా సభ్యులతో రేపు 1-to-1గా ముఖాముఖిగా చర్చలు జరిపే అవకాశం కనిపిస్తుంది. అలాగే ఎల్లుండి మాజీ ఎంపీలు కావచ్చు, మాజీ మంత్రులు కావచ్చు, అలాగే డీసీసీ అధ్యక్షులతో కూడా స్క్రీనింగ్ కమిటీ సమావేశం అవుతుంది. సమావేశంలో ప్రధానంగా ఇక్కడ అభ్యర్థుల విషయం కావచ్చు, తాజా రాజకీయ పరిస్థితులు కావచ్చు, అభ్యర్థుల్లో ఉన్న అక్కడ తాజా అయితే ఆ నియోజకవర్గాలకు సంబంధించి పార్టీ ఏ విధంగా ఉంది, ఏ విధంగా బలోపేతం చేయాలి, అలాగే ఇప్పుడు అభ్యర్థులు ఆశిస్తున్న వారికి సంబంధించిన అక్కడ క్షేత్రస్థాయిలో ఉన్న నివేదికలు ఏంటి దానిపైన పూర్తిగా రేపు 1-to-1గా కూడా ఇక డీసీసీలతో కావచ్చు, మాజీ మంత్రులు ఎంపీలతోనూ స్క్రీనింగ్ కమిటీ భేటీ ఉంటుంది. భేటీలో కూడా ప్రధాన అంశాల గురించి వారు చర్చించినట్టుగా తెలుస్తుంది. ఎల్లుండి 6వ తేదీన కూడా స్క్రీనింగ్ కమిటీ సమావేశం. ఈ సమావేశంలో ఏదైతే ఇప్పుడు పీఈసీ కమిటీ ఇచ్చిన నివేదికను సైతం స్క్రీనింగ్ కమిటీ అక్కడ స్ఫూర్తి చేయడం నేపథ్యం కనిపిస్తుంది. ప్రధానంగా ఏదైతే ఇప్పుడు పీఈసీ సంబంధించిన ఏదైతే ఇప్పుడు షార్ట్ లిస్ట్ ఉంటుందో షార్ట్ లిస్ట్ ఆధారంగా కూడా అభ్యర్థుల బలాబలంటే ఇక్కడ ఇప్పటికే సర్వేలు కొనసాగుతున్న నేపథ్యంలో అక్కడ సర్వేలు ఏమాత్రంగా ఉన్నాయి, ఇక్కడ అభ్యర్థి పైన సర్వేల ప్రభావం ఎంత ఉంది, అలాగే దానికి సంబంధించి ఇక్కడ పీఈసీ సభ్యులు సూచించిన అభ్యర్థుల్లో ఏ విధమైన అంశాలతో కూడుకున్నాయి, అంటే కాంగ్రెస్ పార్టీ కావచ్చు, అలాగే ఇతర రాజకీయ నేపథ్యం ఏంటిది, ప్రజా వ్యతిరేక విధానాలపైన అక్కడ ప్రభావితం చేయగలగడా లేదా వచ్చే సీటు అవకాశం కల్పిస్తే కాంగ్రెస్ పార్టీకి ఖచ్చితంగా అధికారంలోకి తీసుకుపోతాడని పైన ఖచ్చితమైన నివేదికలు తయారు చేసి కేంద్ర కమిటీకి పంపిన నేపథ్యంలో కేంద్ర కమిటీ కూడా వీళ్ళని ఒక అంటే ఇద్దరు ఫైనలిస్ట్గా కూడా ఇద్దరిని కేంద్ర కమిటీకి పంపిన నేపథ్యంలో కేంద్ర కమిటీ కావచ్చు, కేంద్ర స్క్రీనింగ్ కమిటీ కూడా ఈ 2 కమిటీలు సూచన పరిశీలన మేరకు ఒక్కరిని ఫైనలైజ్ చేసి అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రధానంగా ఈరోజు సమావేశానికి కొనసాగుతున్న సమావేశంలో ప్రధానంగా ఏదైతే సింగిల్ నేమ్తో ఉన్న క్యాండిడేట్లు కావచ్చు, అలాగే ఏదైతే ఇప్పటికే కొడంగల్ నుంచి రేవంత్ రెడ్డి కావచ్చు, ఇప్పటికీ జగ్గారెడ్డి కావచ్చు, ఇలాంటి సిట్టింగ్ ఎమ్మెల్యేలు కావచ్చు, ఇంత ముఖ్య నేతలంతా కూడా ఏకాభిప్రాయం వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో కూడా వీరు అలాగే ఎస్సీ ఎస్టీ రిజర్వ్ కేటగిరీకి చెందిన కొంతమంది అభ్యర్థులు వీళ్ళందరినీ ఈరోజు ఖరారయ్యే అవకాశం కనిపిస్తుంది. మిగతా వాటిని షార్ట్ లిస్ట్గా చేసి ఇప్పటికే 1000 మంది ఉన్న నేపథ్యంలో వారు 200 నుంచి 300 అభ్యర్థులు ఉండే విధంగా ఈ లిస్టులో ఆ లిస్టును సిద్ధం చేసి స్క్రీనింగ్ కమిటీకి ఇవ్వనున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. రేపు అంటే ఏదైతే సెప్టెంబర్ 2వ వారంలో అభ్యర్థులను మొదటి జాబితా ప్రకటించే అవకాశం ఉన్న నేపథ్యంలో కూడా అంటే ఈ ఏకాభిప్రాయం కుదిరిన అభ్యర్థులు కావచ్చు, అలాగే సింగిల్ నేమ్తో ఉన్న అభ్యర్థులు కావచ్చు, ఏటీ రిజర్వ్ సిట్టింగ్ స్థానాల ఉన్న అభ్యర్థులు కావచ్చు, వీటిని మొదటి వారంలో ప్రకటించే అవకాశం ఉన్నది. ఈ నేపథ్యంలో మళ్ళీ అంటే చివరి వారంలో కూడా 3వ దశ ఏదైతే 2వ దశ
సంబంధించిన రెండో విడతకు సంబంధించిన అభ్యర్థులు అయితే ఖరారయ్యే అవకాశం కనిపిస్తుంది. ప్రధానంగా ఈరోజు ఈ సమావేశంలో మాత్రం అంటే షార్ట్ లిస్ట్ను రేపు స్క్రీనింగ్ కమిటీ నుంచి స్క్రీన్ కమిటీ పరిశీలన మేరకు అక్కడ డీసీసీ అధ్యక్షులు కావచ్చు, అలాగే మాజీ ఎంపీల ఏకాభిప్రాయంతో కేంద్ర ఎన్నికల కమిటీకి అయితే పంపించే అవకాశం అయితే కనిపిస్తుంది.